ఒకసారి ఏమైందంటే అర్జునుడికి తను చనిపోయిన కొడుకు అభిమన్యుని చూడాలనిపించిందట. వేదవ్యాసుని వేడుకున్నాడు, స్వామీజీ ఎక్కడున్నాడో నా కొడుకు, ఏ లోకంలో ఉన్నాడో, ఏ స్వర్గలోకంలో ఉన్నాడో, నేను నా కొడుకుని చూడాలి అనిపించింది, నాకు సహాయం చేస్తారా స్వామీజీ అని అడిగాడు వేదవ్యాసుడు. చేస్తాను ఆయన అన్నాడు వేదవ్యాసుడు. ఆయనకి ఏదో ఇంత శక్తి ఇచ్చాడు అర్జునుడికి. ఈ శక్తిని ఉపయోగించుకుని నువ్వు స్వర్గలోకాన్ని వెళ్ళి నీ కొడుకునితో కలిసి మాట్లాడుకుని రా, నీ కోరిక తీర్చుకో అని చెప్పాడు మేడం. ఆ శక్తి తీసుకుని అర్జునుడు స్వర్గలోకానికి వెళ్తాడు. అక్కడ ఎంక్వైరీ చేస్తాడు, నా కొడుకు అభిమన్యుడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి. ఎంక్వైరీ చేయగా ఒక చోట ఉన్నాడు. చాలా బిజీగా ఉన్నాడు మనిషి, ఎన్నో పనులు చేస్తున్నాడు అక్కడ, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి అక్కడ, ఎవరు వృధాగా కూర్చోరు అక్కడ. అప్పుడు ఈ అర్జునుడు భీముడి తన అభిమన్యుడి ఆఫీస్కి వెళ్ళాడు, అక్కడ భవనానికి. అక్కడ ద్వారపాలకులు అడ్డుపెట్టారు, ఎవరు నాయనా నువ్వు అంటే, నేను భూలోకం నుంచి వచ్చాను, ఈ అభిమన్యుడే కదా మీ బాస్ ఇక్కడ. అవును మా బాస్ ఇక్కడ అభిమన్యుడే అని చెప్పారు. ఆయన తండ్రిదే నేను అర్జునుడిని, నేను వచ్చాయని చెప్పు అని చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు, ద్వారపాలకులు నువ్వు ఉండు ఆయన ఇక్కడ, మేము ఆయనకు అనుకుని వస్తాము అని చెప్పేసి ఆ ద్వారపాలకులు వెళ్ళారు. అభిమన్యుడికి వెళ్ళి, ఎవరో ఒక ఆయన వచ్చాడు, మీ తండ్రి అంట అర్జునుడు అంట, మిమ్మల్ని కలవాలనుకుంటాట, లోపల రానివన్నా అని అడిగాడు. అభిమన్యుడు ఏం చెప్పాడు, తండ్రి గిండ్రి ఎవరు లేరా బాబు, నాకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, మళ్ళీ వెళ్ళిపోమని చెప్పు, నో ఇంటర్వ్యూ అన్నాడు. తండ్రి లేదు, కొడుకు లేదు అక్కడ. అర్జునుడు వెళ్ళి బిక్కమొగ్గం వేసుకుని మళ్ళీ తిరిగి వచ్చాడు భూలోకానికి. అంటే ఇక్కడ నాటకం అయిపోయింది, తండ్రి కొడుకు నాటకం. అర్జునుడు ఇంకా నాటకంలోనే ఉన్నాడు, అభిమన్యుడు నాటకం నుంచి బయటకు వచ్చేసాడు. చనిపోయినప్పుడు మనమంతా నాటకాల నుంచి బయటకు వచ్చేస్తాం. భూవల్లోకంలో ఉన్నంత వరకు నాటకాల నుంచి బయటకు వచ్చినా నాటకాల నుంచి బయటకు వచ్చాము ఇంకా తెలియదు మనకి. అలాంటి అజ్ఞానంలో ఉంటాం, పాపకర్మలం కదా. కనుక ఈ కథ ఏం చెప్తుంది మనకి, నాయన తల్లి తండ్రి మొగుడు పెళ్ళం కొడుకులు ఇవన్నీ కూడా ఈ లోకానికి సంబంధించినవి, పై లోకంలో అవన్నీ ఏమి ఉండవు, అవన్నీ కూడా హాస్యాస్పదము. నువ్వు భూలోకంలో ఉన్నప్పుడే ఈ రిలేషన్స్ అన్ని పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటే నువ్వు సత్యలోకవాసి అవుతావు, నువ్వు సత్యలోకవాసివి కావాలి. అదే ఆత్మ యొక్క పరిణామ క్రమంలో తుది దశ. ఆ తుది దశ మళ్ళీ ఇంకో చోట అది తొలి దశ అవుతుంది. హై స్కూల్లో తుది దశ 10th క్లాస్ అయితే కాలేజీలో అది తొలి దశ అవుతుంది కదా. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బీఎస్సీ పాస్ కావాలి, గ్రాడ్యుయేషన్ కావాలి, మళ్ళీ అది పాస్ అయితే మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇలా రకరకాలుగా ఉంటాయి. ప్రతి తుది దశ ఇంకొక తొలి దశే, అఖండంగా సాగుతుంటుంది ఇది. ప్రతి తుది దశ ఇంకొక తొలి దశ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్.